దేవా అయితే ఇంకా బాలరాజు ఎక్కడికెళ్ళాడా అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వెళ్ళి తన దగ్గర ఉండే సాక్ష్యాలు ఏంటా అని ఒక పక్క ఆలోచిస్తూనే, ఒక పక్క మళ్ళీ ఆ సాక్ష్యాలు కానీ నాగవల్లికి కానీ తెలిసిందే అంటే అక్కడే నన్ను చంపేస్తుంది, వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం సాక్ష్యాలు ఉన్నాయి బాలరాజు దగ్గర అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటే, ఇంకా నాగవల్లి అయితే పెళ్లి కూతురుగా రెడీ అవుతూ, ఇంకా మహి వాళ్ళైతే వచ్చి పిన్ని ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు అంటే, లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను అమ్మ అని పిలువు పిన్ని అని అర్థం చెప్పనని అంటే, ఇంకా ఇంకా పక్కన ఉండే వాళ్ళైతే రేపు దేవా వాళ్ళ నాన్న నీ మెళ్ళ తాలుపుట్టి కట్టిన కాడి నుంచి నేను అమ్మ అని పిలుస్తాడులే, అప్పుడంటే ఇంకా శాశ్వతంగా గుర్తుండిపోతుందిలే అని చెప్పని పక్కన వాళ్ళు అంటారు. ఇంకా కావేరి అయితే బాలరాజు ఆ సాక్ష్యం తీసుకున్నాడా, మాణిక్యరావుని కలిశాడా లేదా, తనకేమన్నా జరిగిందా అని చెప్పని టెన్షన్ పడుతూ ఒక పక్క తిరుగుతూ అటు పక్క బాలరాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు చూడకుండా బాలకు ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా బాలరాజు అయితే ఫోన్ ఎత్తకుండా ఉండేటప్పటికి ఇంకా చాలా టెన్షన్ పడిపోతుంది. ఏదన్నా జరిగిందా, ముందే బాలరాజు వెళ్ళేటప్పుడు నా కుడికన్ను అదురుతూ ఉండింది, ఏమన్నా జరిగిందా తనకి అని చెప్పని టెన్షన్ పడి ఫోన్ ఎత్తకుండా ఉంటే ఇంకా బాలరాజే ఫోన్ చేసి, కావేరి అంతా పని అయిపోయింది, ఆ మాణిక్యం దగ్గర సాక్ష్యం తీసుకున్నాను, అక్కడే నువ్వు తడపడకుండా నువ్వు ఉండు, చిన్ని సేఫ్ నువ్వు సేఫే కదా అని చెప్పనంటే, ఆవిడ లేదు బాల మీ ఇద్దరం సేఫ్గానే ఉన్నాము, నువ్వు ఎక్కడున్నావు అంటే నేను వచ్చేస్తున్నాను, ఆ మాణిక్యరావును కలిసి సాక్ష్యం అయితే తీసుకున్నానని చెప్పి అనగానే కావేరికి అది చాలా సంతోషం వేస్తుంది. అంటే నేను నిర్దోషిగా నేను బయటపడతాను, నా బాల నన్ను విడిపిస్తాడు అని చెప్పని చాలా సంతోషపడి ఇంకా బాల